ఆ, అందరికీ వందనాలు. మరి ఈరోజు ఇది డిసెంబర్ 25th అనగా గుర్తొచ్చేది క్రిస్మస్. ఇది అందరికీ కొన్ని పండుగలు ఉంటాయి, కానీ అందరూ సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది. ఇది ఇదే కులం మతంతో ఏం సంబంధం లేదు, అందరు చేసుకుంటారు. మరి నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఇంకా బాగా జరుపుకుంటారు. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ చూసినట్టయితే ఎంతోమంది జనాలు వచ్చారు. ఇక్కడ ఓన్లీ క్రిస్టియన్స్ వచ్చారని ఏం లేదు, అన్ని రీజియన్స్ వాళ్ళు వచ్చారు. అదొక నమ్మకం. మరి ఏదైనా కోరుకుంటే అవుతుందని అందరూ బలంగా నమ్మి ఇక్కడికి వస్తారు. అలాగే ఇంకా నమ్ముకొని దేవునిలో నడిస్తే ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు. అలాగే మేము కూడా ఇక్కడ చూసినట్టయితే ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చాం. మేము చింతల్లో ఉంటాం, ఇది ఇక్కడ ఎర్రగడ్డలో ఉంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం, అలాగే ప్రతి ఫ్రైడే కూడా వస్తాం. అలాగే దేవుని నమ్ముకుంటే మీరు గొప్ప కార్యాలు చూస్తారు. అది మేము పొందుకున్నాం, మేము చూస్తున్నాం. మీరు కూడా దేవునిలో ఉండి రక్షణ పొందితే మీరు కూడా ఇంకా గొప్ప కార్యాలు చూస్తారని నమ్ముతున్నాం. అలాగే ఇక్కడ సెంతరిజా అంటే ఇది గొప్ప పెద్ద సంస్థ. ఇక్కడ మనకి దేవుని గురించి బాగా తెలుసుకోవచ్చు. అలాగే దేవుని గురించి ప్రతి చిన్న మ్యాటర్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఇక్కడ సర్వీస్ జరుగుతుంది, ప్రతి ఫ్రైడే ఇక్కడ సర్వీసెస్ జరుగుతాయి. మరి ఇక్కడ అటెండ్ అవుతే మీరు మంచిగా జ్ఞానం పొందవచ్చు. థ్యాంక్ యూ. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన స్పాట్లైట్ మీడియాకు ఎంతో థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే మరి ఇన్ని రివ్యూస్ తీసుకొని ఇంకా జనాలకి ఇంకా మంచి మీడియా ద్వారా తెలియజేస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. Thank you. Hello everyone, my name is Sujan. I'm going to tell about Christmas. We celebrate every year and we come together with family and we enjoy a lot by serving people, poor people, food. We used to serve with my parents. So that's it. ఏసై అన్నది పుడతాడు కాబట్టి విల్ సెలబ్రేట్ క్రిస్మస్. సో ఐ నో దట్ మచ్ అండి. తర్వాత దీని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది కదా, క్రిస్మస్కి న్యూ ఇయర్కి అన్న రిలేషన్ ఉంటుందా? నాకంత ఐడియా లేదు న్యూ ఇయర్కి క్రిస్మస్కి అంత. Hi, my name is Megha. Happy Christmas everyone. This is the best time of the year and here in St. Teresa's Church we are having the best time of our life. It is so much decorated and so much peace and warmth in here. I'm just loving it and may God bless you all. Wishing you a very merry, happy Christmas once again. థ్యాంక్ యూ. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజు స్పెషల్ ఏంది, ఒకసారి మా వ్యూస్ కోసం కొంచెం వివరంగా చెప్పండి. యాక్చువల్గా ఈరోజు ఒక క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే జీసస్ క్రైస్ట్ బర్త్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీనికి ఒక విశేషం ఉంది. ఏంటి అని అంటే యాక్చువల్గా అందరు దేవుళ్ళకి ఏదో ఒక స్పెషల్గా ఒక దగ్గర పుట్టారు చేశారు అని చెప్పి అని అంటారు. కానీ జీసస్ క్రైస్ట్ ఏంటి అని అంటే ఒక పశువుల పాకలో పుట్టి అందరి కోసం తను కష్టపడి తన లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. సో దానికి నిదర్శనంగా మనం ఏంటి అని అంటే ఆయన బర్త్ని మనం క్రిస్మస్కి సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్వేత. ఈరోజు క్రిస్మస్ అని చర్చ్కి వచ్చాము. ఈ క్రిస్మస్ అంటే జీసస్ పుట్టాడు అని మా చిన్నప్పటి నుంచి మొత్తం నమ్మకం అన్నమాట. అదే ఫాలో అవుతూ చర్చ్కి వచ్చాము. క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వచ్చాం. చర్చ్లో బాగా జాయ్ఫుల్గా హ్యాపీనెస్గా బాగుంటుంది. మీరు కూడా బాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదేంటి అంటే మేము రీసెంట్గానే వచ్చాము హైదరాబాదు. ఈ చర్చ్ బాగుంది, అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇంకా అంటే ఇప్పుడు తర్వాత న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏమన్నా కొత్తగా రెజల్యూషన్ ఏమన్నా తీసుకుంటున్నారా? అంటే ఏదైనా కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేయడం? కొత్తగా అంటే ప్రతి ఇయర్ అనుకుంటాము, కానీ ఏది ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా హెల్ప్ చేస్తూ పక్కన వాళ్ళకి అలా ఉండటమే, అంతే. అట్లా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Today is Jesus Christ's birthday, which is a festival which the whole world celebrates. నా పేరు జోసఫ్ అండి, రిటైర్డ్ టీచర్ని. యేసు ప్రభువు పుట్టిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ జన్మదినాన్ని జరుపుకునేటువంటి భాగంగా మేము కూడా ఈరోజు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. బాగా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది.
దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినాము, ప్రేయర్ చేసుకుని పోదామనే ఉద్దేశంతో పర్వతనగర్ నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం ఈ చర్చికి వస్తారా మీరు? లేదు, మేము కర్నూలు జిల్లా మాది. ఇదేదో ఈ సంవత్సరం ఏదో రావాలనుకున్నాం, వచ్చిపోతాం. ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం ఈ చర్చికి రావడం? అప్పుడప్పుడు వచ్చాము. ఐఎమ్ శాంత, చింతల నుంచి వచ్చాము. క్రిస్మస్ అంటే పాపులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడని లోకంలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండగగా క్రిస్మస్ను ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ సంతోషిస్తూ ఈ ఆనందాన్ని ప్రతి జీవితంలో వారు చేసిన మేలును మర్చిపోకుండా యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడని, రక్షణ మనకి ఇచ్చాడని మనము గుర్తెరిగి ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగలో అందరూ సంతోషించడానికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు December 25th, ఈరోజు అయితే క్రిస్మస్ డే. ఇది ఎందుకు జరుపుకుంటామంటే మన పాపాల నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి తన కుమారుణ్ణి ఈ భూమిపైన పంపించి ఇక్కడ పుట్టించాడు. మన కొరకు, మన పాపాల కొరకు తండ్రి తన కుమారుని బలిగా అర్పించి ఈరోజు మనం ఈ క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినరోజు. సో ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మెరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ టుడే ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్, స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, అండ్ వీ కేమ్ టు ద చర్చ్ to have some special prayers, and it's very happening place, and I can see many people are enjoying here. So nothing more else. Enjoy your day. I wish you Merry Christmas and Happy New Year. నా పేరు జకరయ్య. మేము ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాము. యేసుప్రభు పుట్టినరోజు కాబట్టి మేము ప్రతి ఏడు 25th December 25th క్రిస్మస్ జరుపుకోవటం మాకు ఇష్టం అన్నమాట. అందరికీ హ్యాపీ క్రిస్మస్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్. యేసయ్య పుట్టినరోజు కాబట్టి ఫెస్టివల్ జరుపుకుంటారు మంచిగా. చర్చికి దాని గురించి జరగడం జరిగింది. హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటూ అంత మంచి ఫెస్టివల్ చేసుకుంటారు కాబట్టి, యేసయ్య పుట్టినరోజు కాబట్టి అంత జాగ్రత్త అందరూ హ్యాపీగా చేసుకుంటారు. అందరూ దాని గురించి చర్చికి వస్తారు, అందరూ ప్రార్థన ప్రేయర్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటారు. హ్యాపీ క్రిస్మస్.